దేవుడు అనేకమైనటువంటి విషయాల్లోనే ఎవరు మేలు చేసినది మనం ఆయన ఆరాధించే వారు ఉన్నారా? దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యములు మన కుటుంబంలో జరిగిస్తేనే ఇదిగో అప్పుడే దేవుడు మనం ఆరాధించగలిగేటువంటి వారిగా మనం ఉండాలా? ఎలా ఉండాలి? పరిస్థితులు ఎలాంటివైనా, ఇదిగో ఎలాంటి శ్రమలు మన జీవితంలో ఏర్పడినా, ఎలాంటి శోధనలు మన జీవితాల్లో తారసపడినప్పటికీ కూడా, ఏమంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ముందు కొనసాగుతున్నప్పటికీ కూడా అన్ని విషయాల్లో ఇదిగో దేవుడు మనం ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి. ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, శ్రమ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇదిగో దేవుని సంకల్పం మన పట్ల శోధన వెంబడి శోధన మన జీవితాల్లో తారసపడుతూ ఉంటే ఇదిగో ఏదో దేవుని సంకల్పం ఇదిగో చూడు మన పట్ల దాగి ఉంది. శ్రమల మార్గంలో ఏదో చూడు మనం వెళ్తూ ఉన్నామంటే ఇదో చూడు దైవ కార్యం ఏదో దేవుని ద్వారా దాచబడి ఉంది. కాబట్టి దైవ సంకల్పం అనేటువంటిది ఉంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం ముందు కొనసాగుతున్నప్పటికీ కూడా దైవ సంకల్పం ఇదిగో ఏదో దాగి ఉంది. దైవ కార్యం ఏదో దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. దేని బట్టి? మనం ఎవరు అంటే ఆయన సంకల్పము చొప్పున ఇదో చూడు పిలువబడినటువంటి వారు.